ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణం తీసింది. అవినీతికి అలవాటు పడ్డ వైద్యులు కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించి నిన్న 2 ఏళ్లు కూడా లేని పాప ప్రాణం తీశారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జరగలేదు. బెంగళూరు మహానగరంలో పేదలకు సంజీవనిగా ఉండాల్సిన నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘోరం జరిగింది. బెంగళూరులోని జేసీ రోడ్ నారాయణస్వామి లేఅవుట్లో చిన్నారి ప్రమాదవశాత్తు 2వ అంతస్తు నుంచి కింద పడింది. వెంటనే స్పందించిన స్థానికులు రక్తం కారుతున్న పాపను హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించడంతో అక్కడి నుంచి 108 వాహనంలో నిమ్హాన్స్ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గగన 19 నెలల చిన్నారి 2వ అంతస్తు నుంచి కింద పడింది. కొన ఊపిరితో 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. అలాంటి స్థితిలో ఆసుపత్రికి వచ్చిన వారి విషయంలో డాక్టర్లు ఎలా స్పందించాలి? హుటాహుటిన వైద్యం మొదలు పెట్టాలి. పాప ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలి. కానీ బెంగళూరు గవర్నమెంట్ వైద్యులకు చీమ కుట్టినట్లు కూడా కనిపించలేదు. వెంటిలేటర్ లేదు, కొంతసేపు వెయిట్ చేయమంటూ సాకులు చెప్పారు. అప్పటికే ఆసుపత్రికి వచ్చి 30 నిమిషాలకు పైగా గడిచిపోయింది. బిడ్డ ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నా ఒక్కరూ స్పందించలేదు. చివరకు ఓ డాక్టర్ వచ్చి డబ్బులు ఇస్తే వెంటిలేటర్ ఇస్తామంటూ బేరం పెట్టాడు. డబ్బులు లేవు, పాప ప్రాణాలు కాపాడునంటూ తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా కఠినాత్ముల గుండె కరగలేదు. పైసలు చేతిలో పెడితేనే వైద్యం చేస్తామంటూ నిర్లక్ష్యంగా జవాబు చెప్పారు. ఉదయం 10:30కి బిల్డింగ్ పై నుంచి కింద పడ్డ పాపకు మధ్యాహ్నం వరకు వైద్యం అందకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఇంతకు మించిన నిర్లక్ష్యం ఇంకేమైనా ఉంటుందా? పేదరికంలో పుట్టడమే ఆ చిన్నారి చేసిన పాపమా? ప్రభుత్వ సొమ్ము తింటూ లక్షల్లో జీతాలు తీసుకునే వైద్యులకు ఆ మాత్రం కనికరం లేకుండా పోయింది. సరైన సమయంలో వైద్యులు స్పందించి ఉంటే పాప ప్రాణాలతో దక్కేది. కానీ పేదలకు సంజీవనలో వైద్యం అందించాల్సిన పెద్ద ఆసుపత్రి అవినీతి జలగలతో నిండిపోయి పాప ప్రాణం తీసింది. తమ కుమార్తెను వైద్యులే చంపేశారంటూ పాప తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంత జరిగినా ప్రభుత్వం మాత్రం డాక్టర్ల తప్పేమీ లేదంటూ వాళ్లనే వెనకేసుకొస్తోంది. వెంటిలేటర్లు తక్కువగా ఉండటం వల్లే ఇలా జరిగిందని, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఓ ప్రకటన జారీ చేశారు కర్ణాటక వైద్య మంత్రి.